గత పాలకుల విధ్వంస విధానాలతో పరిశ్రమలు మూతబడ్డాయి. పారిశ్రామికవేత్తలు పారిపోయారు. అంతేకాదు, మా తమ్ముడు అరుస్తున్నాడు. ఆ రోజు మీరు చూస్తే ఎంత భయంకరమైన వాతావరణం అంటే బుద్ధుండే ఎవరు కూడా చేయలేని తప్పుడు పనులు. కావాలని చెప్పి కరెంటు ఉత్పత్తి చేసే సోలారు కంపెనీలు ఎంఓయూలు చేశాం. కరెంటు ఉత్పత్తి అవుతుంది. కరెంటు ఉత్పత్తి తీసుకోకుండా వాళ్ళవన్నీ క్లోజ్ చేయమన్నాడు. కరెంటు క్లోజ్ చేయలేరు, ఎందుకంటే ఎండకు వచ్చే కరెంటు వాడుకోకపోతే నష్టం. గవర్నమెంట్కు ఒక ఆబ్లిగేషన్ ఉంది. ఆ ఆబ్లిగేషన్ ఒకవేళ వాడుకోకపోతే వాళ్లకు నష్టపరిహారం కట్టియాలి. ఎవరు చెప్పినా వినలేదు, వితండవాది. వినకపోతే ఏమైందని మీరు ఆలోచిస్తే కోర్టు మొట్టిక్కాయలేసి ఇందులో ఏమీ జరగలేదు, నువ్వు తప్పుడు నిర్ణయాలు చేస్తున్నావు, నువ్వు వాళ్ళందరికీ కాంపన్సేషన్ కట్టియాలని కరెంటు వాడుకోకుండా పారిశ్రామికవేత్తలకు 9,000 కోట్ల రూపాయలు మీరు కట్టిన పన్నులు వాళ్ళకి పే చేసే పరిస్థితికి వచ్చాడు.